ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినం ముందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటిగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో నుంచి చదువుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. వచనంలో చదవబడినటువంటి దేవుని వాక్య ధ్యానం ఈ రోజున 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. యేసు ప్రభు యొక్క అధికారం కావచ్చు, అలాగనే జీవితం కావచ్చు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కావచ్చు, ఇవన్నీ కూడా అధికారంతో పాటు శాశ్వతంగా నిలబడి ఉంటాయి. మనం చూస్తా ఉన్నాం, అధికారం శాశ్వతం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారం శాశ్వతం కాదు, జీవితము శాశ్వతం కాదు. ఆ జీవితంలో మనుషుడు అప్పుడప్పుడు చూసేటువంటి మేలు, క్షేమం అనేది అంతకంటే శాశ్వతం కాదు. మనుషుని జీవితంలో అప్పుడప్పుడు మేలు అనేది చూస్తూ ఉంటారు, క్షేమం అనేది ఎదురవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉండేటువంటి ఆ క్షేమం కూడా శాశ్వతం కానే కాదు. పవిత్ర లేఖనాలలో జీవించినటువంటి దేవుని ప్రజలు ఈ శాశ్వతం కాని వాటిని యేసు ప్రభు ద్వారా శాశ్వతంగా స్థిరపరచుకున్నారు. శాశ్వతంగా అందులో ఈరోజు మనకి కనిపించే వారిలో మొదట యేసు ప్రభు వారే ప్రత్యక్ష సాక్షి. ఆదాము మొదలుకొని యేసు ప్రభు వారి వరకు ఉన్న వారిలో దావీదుకు చేయబడిన వాగ్దానం, మీకు అధికారము శాశ్వతంగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఈ రోజున యేసు ప్రభు వారు దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం ప్రకారంగా నెరవేరుస్తా ఉన్నాడు. ఆమేన్. శాశ్వతం కాని పరిస్థితుల్లో శాశ్వత కాలం అధికారం పొందుకున్నటువంటి దావీదు దేవుని చేత శాశ్వత కాలము దీవించబడిన మనుష్యుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చేస్తే నిజం అనిపిస్తుంది. ఏ మనుష్యుడు కూడా కిందపడి మీదపడి అటు దూకి ఇటు దూకి కప్ప కూడా అటు ఇటు దూకుతూ ఉంటుంది, ఒక దగ్గర నిలకడగా ఉండదు. ఎటు దూకినా సరే ఆ అధికారం అనేది శాశ్వతంగా వాళ్ళకు ఉండదు. వాళ్ళ జీవితమే శాశ్వతం కాదు. అధికారం ఎలాగ శాశ్వతంగా ఉంటుంది? ఉండదు. కానీ దావీదు జీవితంలో కనిపించింది. ఇప్పుడు దావీదు మనం చూడలే, మనకి ఆయన ముఖ పరిచయం లేదు, కనీసం మాట పరిచయం కూడా లేదు. దావీదుని కొంచెంసేపు మనం అర్థం కావడానికి కొంచెంసేపు పక్కకు పెట్టుకుంటే, యేసు ప్రభు వారిని గనుక, ఆయన కార్యాలను గనుక, ఆయన చేసినటువంటి బలమైనటువంటి శక్తి కలిగిన కార్యాలను గనుక మనం ఒకసారి మన జీవితంలో ఆలోచనకు చేస్తే, ఈయన ఎటు తిరిగినా సరే అనిపిస్తా ఉంది, దావీదుకి దేవుడు చేసినటువంటి వాగ్దానమే ఇప్పుడు నెరవేరుతా ఉన్నదేమో అని అనిపిస్తా ఉన్నది అని చెప్పగలుగుతాం. ఎలాగంటే దావీదుని మనం చూడలా, యేసు ప్రభుని మనం చూడలా, కనీసం మనకి ముఖ పరిచయం కాదు, మాట పరిచయం కూడా లేదు. మరి ఎలాగ చెప్పగలుగుతా ఉన్నామంటే, నేటి రోజుల్లో దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఆ సాక్ష్యాన్ని పలికిస్తా ఉన్నాయి. అవును, నిజమే. దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానం బహుశా ఇదేనేమో, అందుకేనేమో ఇప్పుడు మన జీవితాల్లో ఈ కార్యాలు జరుగుతా ఉన్నాయి అని దేవుడు వాగ్దానం చేసి, ఆ వాగ్దానాన్ని దావీదు జీవితంలో నుంచి యేసు ప్రభు వారి వరకు జరిగిస్తా ఉన్నాడు. ఆయన సమాధానాన్ని స్థిరంగా నిలుపుతాడు. స్థిరమైనటువంటి వాళ్ళు ఒక్కరూ లేరు. కదలకుండా అలాగనే పాతుకుపోయినటువంటి వారు ఎవరున్నారు?
స్థిరంగా నిలబడినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎప్పటికీ అనే మాటని అటు జీవితంలో ఇటు వ్యక్తిగతంగా అలాగనే క్షేమం మేలు విషయంలో ఎవరు ఎప్పటికీ నిలుపుకున్నారు వాటిని? అటు జీవితాన్ని నిలుపుకున్నటువంటి పరిస్థితులు లేవు, అలాగనే జీవితంలో ఎదురయ్యేటువంటి ఆ మేలు అనేది, క్షేమం అనేది ఎప్పటికీ నిలుపుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. యేసు ప్రభు మాత్రమే సమాధానాన్ని శాశ్వత కాలము స్థిరపరచగలిగిన దేవుడు. ఆయన మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన వాగ్దానం మనకు సెలవిస్తా ఉంది. ఆయన ఇచ్చినటువంటి వాక్యము తప్పక నెరవేరుతుంది. అటు కావచ్చు, అటు ఇటు కావచ్చు, కానీ వాక్యము మాత్రం అటు కాదు ఇటు కాదు. ఏదైతే సెలవిచ్చిండు ఆయన, ఆ వాక్యము తప్పక మనుషుని జీవితంలో ఫలిస్తుంది. నిలిచినట్లయితే, నిలబడినట్లయితే, ఆయన యొక్క మార్గమునందే స్థిరముగా ఉన్నట్లయితే ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు. సమాధానముతో పాటుగా ఆ మనుషుని యొక్క జీవితాన్ని స్థిరముగా నాటే దేవుడు. ఒక పక్క చూస్తే మేలు క్షేమం అనేది కనపడితే, క్షేమం అనేది మనుషుని జీవితంలో అలాగా శాశ్వత కాలం ఉన్నది అనే పరిస్థితి కనుక ఒకవేళ ఉందో అనుకుందాం. ఆ పరిస్థితుల్లో అనుభవించడానికి వీళ్ళు ఉండరు. ఆ క్షేమాన్ని అనుభవించడానికి ఈ మనుషులు ఉండరు. ఈ మనుషులు కనుక ఉంటే ఆ క్షేమం అనేది ఉంటది కదా, మేలు అనేది ఉంటదిగా, సుఖమైన జీవితం అనేది ఉంటదిగా, పొట్టలో నీళ్లు కదలకుండా ఉండేటువంటి జీవితం ఉంటదిగా. ఆ జీవితము ఈ మనుషులకి శాశ్వతంగా అయితే ఉండదు. ఒకటి ఉంటే ఒకటి, ఒకటి లేకపోతే ఇంకొకటి, అట్లాగా గలిబిలిగా అయిపోతా ఉంటది. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన యొక్క వాక్యమే మనుషుని జీవితంలో స్థిరత్వంతో పాటుగా క్షేమాన్ని అలాగనే పట్టి ఉంచుతుంది. ఎవరు కూడా తొలగించలేని విధంగా దేవుని ప్రజలతో దేవుడు చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండంలో పేజీ నంబరు, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనంలో ఉంటుంది. 5వ అధ్యాయం పేజీ నంబరు 151 పేజీ. పేజీ నంబర్ 151 పేజీ, 5వ అధ్యాయము 29వ వచనం. ఐదో అధ్యాయం 29వ వచనం నేను చదువుతా, చూడండి. నూట 51 పేజీ. చదువుకుందాం. 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. వారికి వారి తర్వాత వారి యొక్క సంతానము ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికీ నిత్యము కూడా మనుషుని జాతి మొదటి నుంచి తరాల వెంబడి తరాలు గడుచుకుంటూ వస్తా ఉంది. మనుషుల జీవితాలు అప్పటికిప్పటికీ మారుతూనే ఉన్నాయి. ఈ మారే జీవితాల్లో ఎన్ని సర్వ ప్రయత్నాలు చేయండి, నిత్యము కూడా క్షేమం అనేది మనుషునికి నిలబడినటువంటి స్థితి ఇప్పటికీ ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది. మనుషులేమో అప్పటి నుంచి ఇప్పటి వరకు తరాలు మారుతా ఉన్నాయి, గడిచిపోతా ఉన్నాయి. కానీ ఈ తరాలలో మనుషుని జీవితంలో నిత్యము కూడా క్షేమం అనేది నిలుపుకోలేనటువంటి వాళ్ళముగా మనందరం కూడా ఉంటా ఉన్నాం. దేవుడు మనందరి జీవితాల్లో చెప్తా ఉన్నాడు. ఒక్కడికే కాదు, నేను నీ ఒక్కడికే అని దేవుడు చెప్పట్లా. వారికి వారి సంతానమునకును నిత్యము కూడా ఎప్పటికీ కూడా క్షేమము కలగాలంటే క్షేమం అనేది విస్తారమైనటువంటి
క్షేమం అనేది కలగాలంటే భయభక్తులు యేసు ప్రభు మీద నిలపాల. సేవకుని మీద కాదు, ఆయనను అనుసరించేటువంటి ఆయన మనుషుల మీద కాదు, దేవుని మీద భయం అనేది చూపించాలి. భయం ఎలాగొస్తుంది దేవునికి? మనకి దేవుని మీద భయం అనేది ఎలా కలుగుతుంది? మనం ఉన్నాం, దేవుని భయం రావాలంటే ఏంది? ఇద్దరు పోరాళ్ళు ఉంటారు. ఈ రోజు రేపు రిజల్ట్ వచ్చింది అనుకోండి, పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత రారప్రదం ఇక్కడ ఉన్న షాప్ ఉంది, వైన్ షాపు, చెరొక బీరు తాగుదా అంటాడు. దేవుని భయం ఉంటే ఆ బీరు కాదు కదా, ఆ ఆలోచన జోలే పోడు. మిగిలిన పోతారు. భయం లేదు కదా, పోతాడు. పాస్ అయినటువంటి సంతోషం ఉంటే శరీరాన్ని కాపాడుకోవాలి. నువ్వు పాస్ అయితే మంచిదే, శరీరాన్ని కాపాడుకోవాలి. కానీ పాస్ అయిన సంతోషంలో శరీరాన్ని పాడు చేసుకుంటావా? చదువుకునేటువంటి పుస్తకాల్లో ఉంది, పెద్దలు చెప్తా ఉన్నారు, మనం కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వాలు అయితే కాని పనులు మీరు చేయకాకుండా, జీవితాల్లో పాడు చేసుకోకాకుండా అని పదే పదే చెప్తా ఉంటారు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వము పదే పదే ప్రజలకు మేలు కలిగేటువంటి పనులు చెప్తూనే ఉంటారు. పాస్ అయిన సంతోషం ఉంటే శరీరాన్ని కాపాడుకోవాలి, పాడు చేసుకోవటం ఏంది? దేవుడు అదే చెప్తా ఉన్నాడు. మీకు భయం అనేది రావాలి, దేవుని భయం. శరీరాన్ని కాపాడుకోవటంతో పాటుగా ఆ శరీరము క్షేమాన్ని పొందుకోవాలంటే అది కూడా, ఆ క్షేమం కూడా నిత్యము ఉండాలంటే, నిత్యము నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, నిత్యము అనే మాట మనుషునికే వర్తించదు, మనుషుని జీవితానికే వర్తించదు. అటువంటిది మనుషుని జీవితంలో క్షేమాన్ని ఏ దిక్కుకు పోయి తీసుకొచ్చి పెడతావు? ఏ దిక్కుకు పోయినా, ఏ దిక్కు కూర్చొని ఎన్ని మాటలు చెప్పినా ఆ క్షేమం అనేది రాదు. ఎందుకంటే మనుషుని జీవితం అనేదే నిత్యము కూడా నిలబడినటువంటి జీవితం. ఆ జీవితానికి దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు నేను కలుగజేస్తా, మీకు ఎప్పటికీ క్షేమం ఉండేటట్లుగా నేను చూస్తా. మీరు చేయాల్సిన పని ఏంటంటే, నా యందు భయభక్తులు కలిగి నేను ఇచ్చిన కదా ఆజ్ఞలు, శరీరాన్ని పాడు చేసుకోవద్దు, శరీరానికి అపవిత్రత అనేది కలగనియొద్దు. అది ఏ రకంగా అయినా సరే, అపవిత్రం అనేది శరీరము కావద్దు, ఏ రకంగా అయినా సరే. ఆయన ఇచ్చినటువంటి వాక్యంలో పడి నడిచినట్లయితే శరీరము పవిత్రంగా మార్చబడుతుంది ఆజ్ఞల ద్వారా. ఆ మార్గంలో ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలను మనము నడుచుకున్నట్లయితే, మన జీవితంలో ఆ ఆజ్ఞలు తెచ్చుకొని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నట్లయితే మన జీవితం మీదకి నిత్యము అనే మాట వచ్చి నిలబడుతుంది. ఈ మాట ఈరోజు, నిత్యము అనే మాట ఈరోజు దావీదు ఒక్కడికి మాత్రమే చెందుతుంది. దావీదు అనేటువంటి మనుషుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు వారి తరములో ఉన్నటువంటి వారికి కూడా తెలియదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయింది. ఎట్లా తెలుస్తుంది? ఆ మనుషుని యొక్క తరములో ఉన్నటువంటి వారికే తెలియదు. అటువంటిది అన్య జనాంగమైనటువంటి మనకు అసలే తెలియదు. కానీ దావీదు అనేటువంటి మనుషునికి దేవుడిచ్చిన వాగ్దానము నేడు నెరవేరుతా ఉంది. నిత్యము కూడా ఆ మనుషుని సంతానము అధికారము చేపడుతుందని దేవుడు చేసిన వాగ్దానము నేడు నెరవేరుతా ఉంది. ఆయన సమాధానాన్ని శాశ్వతంగా మనుషుని జీవితంలో స్థిరపరుస్తాడు. దేవుని యొక్క సమాధానము మనుషుని జీవితంలో శాశ్వత కాలము స్థిరపడిపోతుంది. భయభక్తులు కలిగి ఆజ్ఞల వెంబడి నడిచినటువంటి మనుషుడు దావీదు కాబట్టి ఆ మనుషునికి నేడు స్థిరపడిపోయింది. మనకందరికీ తెలిసినటువంటి వచనం ఒకటి ఉంటుంది, మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. చివరి అధ్యాయము చివరి వచనంలో రాయబడి ఉన్నది. పేజీ నెంబరు 30వ పేజీ, 18వ వచనం.
28వ అధ్యాయం 18వ వచనం. 30 పేజ్ నెంబర్ 30. 28వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతా చూడండి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం అంటే ఒక డిపార్ట్మెంట్ హెడ్, ఆ డిపార్ట్మెంట్ మీద మాత్రమే అధికారం ఉంటుంది. అది కూడా రిటైర్మెంట్ వరకే. రిటైర్ అయితే అటు దరిదాపులకు కూడా రానియరు. ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చినా ఇటువైపు అని తరుము కొడతారు. సర్వాధికారము యేసు ప్రభువుకి శాశ్వత కాలం ఇవ్వబడ్డది. ఆ కింద వచనంలో, నేను మీతో సదాకాలము ఉంటా. కాలము పోతా ఉంటది. ఒక్కొక్క తరం ఆ కాలంతో పాటు ఒక 60 సంవత్సరాలు ప్రస్తుతం అయితే, పోయే కాలముతో ఒక్కొక్క తరం 60 సంవత్సరాలు ఆ కాలంతో గడుపుతా ఉంది. ఇప్పుడున్నటువంటి తరము 60 సంవత్సరాలు పోయే కాలంతో గడుపుతా ఉంది. అటు తర్వాత వచ్చే తరము ఇంకొన్ని సంవత్సరాలు ఆ కాలముతో నడుస్తూ ఉంటది. కొన్ని సంవత్సరాలు. ఈ సదాకాలము అనేటువంటి మాట యేసు ప్రభు వారు మాట్లాడుతా, కాలముతో పాటుగా నేను మీతో ఎప్పటికీ ఉంటా. ఆ కాలంతో పాటు ఎప్పటికీ ఉన్న వాళ్ళు ఈ రోజు వరకు కాదు కదా, రాబోయే రోజుల్లో కూడా ఎవ్వరూ ఉండరు. యేసు ప్రభు వారు మాత్రమే ఉంటారు. ఆ యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, సదాకాలము అంటే కాలము జరుగుతూ ఉంది. జరిగే ఈ కాలంలో ఒక్కొక్కళ్ళు మీకు అర్థం కావాలంటే ట్రైన్ ఉంటుంది. ట్రైను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తూ ఉంటుంది అని చెప్పినని మనకు తెలుసు. అయితే ఈ ట్రైన్లో కొంతమంది ఎక్కుతారు, కొంతమంది ఎక్కి మధ్యలోనే దిగిపోతూ ఉంటారు. అలాగనే కాలము పోయే కాలము మనుషుని జీవితం కూడా అలాగనే కొన్ని రోజులు ఆ కాలంతో పాటు ఉండి ఆ తర్వాత ఏమవుతారంటే కాలముతో పాటు పోలేని పరిస్థితి వచ్చిన తర్వాత కాలంలో నుంచి పక్క తప్పుకుంటారు. వాళ్ళ జీవితం ముగించబడుతుంది ఆవిడకి. అయితే శాశ్వత కాలము యేసు ప్రభు వారు కాలాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన వెంబడి తీసుకుపోతా ఉన్నాడు. కాలంతో పాటు యేసు ప్రభు వారు వెళ్ళట్లా, యేసు ప్రభు వారు వెంబడే కాలం పోతా ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి. అందుకే ఆయన నేను మరలా వస్తా, వచ్చినప్పుడు ఈ కాలం అనేది ఇప్పటికీ ముగిసిపోతుంది అని చెప్తా ఉన్నాడు. కాలాన్ని సమయాన్ని ఆయన చేతిలో పట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చొని ఉన్నటువంటి దేవుడు నేడు మనకు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, సదాకాలము నేను మీతో కూడా ఉన్నా. సదాకాలము ఆయన చేతిలో ఉన్నటువంటి కాలాన్ని ఆయన దగ్గర పెట్టుకొని ఏం చేస్తా ఉన్నాడంటే, మనుషులు ఎవరైతే మనకులాగా ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన భయంతో బ్రతుకుతారో అట్టి వారి జీవితంలో దేవుడు యేసు ప్రభు వారు నిలబడి ఉంటా ఉన్నాడు. వారి జీవితాలు ఆయన చిత్తానుసారముగా ముగించబడేంత వరకు. ఆయన వచ్చిందనుకోండి, రెండోసారి ఆయన వచ్చిండు అనుకోండి, అప్పుడు ఇక పోవటాలు మధ్యలోనే దిగిపోవటాలు ఇక ఏముండవు. ఇక ఆయనతో పాటు ఎప్పటికీ ఈ భయభక్తులు మనం చూపించినట్లయితే మనకు కలిగేటువంటి సమాధానము శాశ్వత కాలము స్థిరపరుస్తాడు, ఎప్పటికీ ఉంటది. ఆయన సమాధానానికి పాత్రుడు. మనుషుని జీవితంలో ఉన్నటువంటి గలిబిలిని తీసివేయటానికి సమర్థుడు. ఆ సమాధానానికి పాత్రుడిగా ఉన్న దేవుడు మనందరి జీవితాలను ఆయన సమాధానము చేత స్థిరపరచును గాక. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.